అయితే ఈరోజు మొత్తం పూర్తిగా జర్నీలోనే పోయిందండి. అక్కడ నుండి ఇక్కడికి రావడం అయితే దగ్గర దగ్గర ట్రాఫిక్‌లో చాలా టైం అయిపోయింది. ఒక విలేజ్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాం గానీ వీలు కాలేకపోయింది. ఎందుకంటే వాళ్ళు కూడా మనకు అక్కడ ఉండేవంటే ఒక ఒంటరి కుటుంబం అయితే అక్కడ ఉంటారు. వాళ్ళు లేరు. వాళ్ళు ఈరోజు కూడా మనం లాస్ట్ టైం కూడా ఒకసారి వాళ్ళని విజిట్ చేసినప్పుడు ఏమన్నారంటే మళ్ళీ సమయం ఉన్నప్పుడు రండి సార్ అన్నప్పుడు నేను ఇదే వీడియో అటు సైడ్ ఒక విలేజ్ కవర్ చేయడం జరిగింది. ఆ విలేజ్కి ఆనుకొని దగ్గరలో ఒక కొద్దిగా సమయం ఇవ్వలేకపోయారు. ఆ రోజు కూడా వాళ్ళు ఈ రోజైతే లేరు. కాబట్టి మనం ఇక్కడనే ఈరోజు క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం నైటు. మనం వెహికల్ అయితే ఇంకో విలేజ్లో ఉంది. ఇక కొద్ది సమయం వరకు అయితే ఉంటాము, చూద్దాము ఎట్లా ఉంటుంది అనండి. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం. ఎందుకంటే మన ఎంతో బిజీలో ఉండేటోళ్ళు కానీ ఎంతో డబ్బులు సంపాదించిన వాళ్ళు కానీ ఎన్నో కానీ ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణం అయితే చాలామందికి లేకపోవచ్చు. కానీ ఇలాంటి అప్పుడప్పుడైనా కానీ ఎంత డబ్బులు సంపాదించినా ఇలాంటి మా ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చి ఒక్కసారైనా కానీ ఒక్క రోజన్నా గడపాలని చాలామంది అనుకుంటారు. నాకు కూడా చాలామంది కామెంట్స్ కానీ చాలామంది కలిసిన వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ అంటారు, అన్న మీతో వస్తా మీతో. కానీ నాతో రావాలంటే ఇంతకుముందు 2 వీలర్ ఉంటుండే, ఇప్పుడు 4 వీలర్ అయిందండి. రావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నాకు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళని కూడా నేను మన వీడియోస్ కూడా తీసుకురావడానికి అయితే నేను చాలా ఆసక్తిగానే ఉన్నాను. రావాలనుకున్న వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఉంటే మెసేజ్ చేయండి, ఓకేనండి. సరేనా మరి మనం వీడియోలోకి, ఎందుకంటే డేలోనే మనకు క్యాంపింగ్ బాగుంటుందని చెప్పేసి వీడియో తీయడం అయితే జరిగింది నైట్ అయితే. ఎందుకంటే మనకి ఇక్కడ మీకు చూపెట్టలేకపోను కాబట్టి ఆ సంగతిని చూస్తున్నాం. మేము అన్ని సిద్ధం చేసుకున్నాం, వంటలు అయితే చేసుకుందాము. ఓకే, ఇంకొద్దిసేపట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే ఒక 20 minutes సరే చూద్దాం నైట్ ఎట్లా ఉంటుంది అనుకుని. మేము ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది కొద్దిసేపటి వరకు అయితే ఉండి మీకు చూపెడతాను. ఓకే, చూస్తున్నారండి 7:30 అయిందండి. సౌండ్స్ వీడియో ఎట్లా ఉన్నాయి. ఇందాక ఒక ఆటో పోయిందండి ఇళ్ళకి వెళ్ళి, మేము షాక్ అయిపోయినాం. అసలు ఆటో ఫుల్ లోడ్ బండి అమ్మ, మేము మొక్కలు అసలు గ్రేట్ అమ్మ. ఆటో ప్యాసింజర్ ఆటో ఏందో అసలు నడవడానికే స్కూటర్ 2 వీలర్ పోదంటే కొట్టుకపోయింది బండి. ఆయన గ్రేటే ఒక్కొక్కది. చుట్టూ కొండలండి, చుట్టూ కొండలే. మన ట్రైబల్ విలేజ్, మన పరిచయమైన వ్యక్తి అక్కడ మన ఎట్లా ఉంది క్యాంపింగ్ అని చూడడానికి అయితే వచ్చిండు. ఇది వర్షాకాలం ఫుల్ పడుతుందా అన్న? ఫుల్ పైదాకా వచ్చు. అవునా, ఇక రారుగా వచ్చిట్టుగా. మరి వాళ్ళు ఎట్లా పోతారు ఆ విలేజ్లు? అబ్బా, ఏం తగ్గుతుంది అన్న? గిల్ల తగ్గుతుంది ఇది? అవునా, తగ్గి కంటిన్యూగా ఇది వాటర్ ఉంటుంది ఎండాకాలం? 5 నెలలు కూడా ఫుల్ ఎండాకాలం? అబ్బా, అట్లనే వాడతాయి కావచ్చు ఇక. అవునా, ఎక్కడికి వెళ్ళి వస్తాయి వాటర్ అంతా? అది పైన నుంచి వస్తుంది మన జైనూరుకి వెళ్ళి. అవునా, పెద్దది మరి ఇది వాగు. ఇది దేంట్లో కలుస్తుంది అన్న? ఇది దేంట్లో కలుస్తాయి వాటర్ పోయి? ఇది ఆసిబాదా? అదే మన ఆసిబాద్ ఇంట్లో నుంచి అది మన గుడి ఉన్నదా ఆసిబాద్ అంటే మన ఇది ఆడ ప్రాజెక్ట్ లో కలుస్తుంది ఏంది? ఆడ ప్రాజెక్ట్ లా పోదు. ఆడ ప్రాజెక్ట్ ఇది మన చిరకొండ పువ్వుడు తోలేదా, అటు నుంచి మన ఆసిబాద్ నుంచి మన అది. ఓకే ఓకే, అంటే కిందికి పోతుంది మొత్తం, కిందికి పోతుంది ఆసిబాద్ కిందికి. చూస్తున్నాండి లొకేషన్ వేస్తే సూపర్ లొకేషన్ ఉంది కదా, అది సంగతి అన్నట్టు. ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలనుకోండి మంచి వాచ్ చేయండి, మనకు సపోర్ట్ చేయండి కంపల్సరీ. అట్లాంటి చాలా అందమైన వీడియోస్ అయితే చాలా సూపర్ లొకేషన్స్ ఉన్నాయండి మనకు. సరేనా, లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా, రైట్ అయితే సైడ్కి మీదకి ఉంటుంది బొడిగే. రైట్, మనమైతే ఈరోజు కోడిగుడ్డు టమాటా అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇంకా చికెన్ అన్నం ఆల్రెడీ, కోడిగుడ్డు టమాటా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక మనకి లోపల ఏం అవైలబుల్ లేదు, మనకున్నాయి మనం సర్దుబాటు చేసుకున్నాం. తీసుకొచ్చుకున్నాము మేము కూడా, కానీ క్యారీ చేసినాము ఎగ్స్ ఇట్లా వచ్చేటప్పుడు. లోపలికి ఏమి ఉండని చెప్పేసి మాకు ఐడియా వచ్చేసింది కదా బాబాయ్.
ఏం పురుగులు వస్తున్నాయి పురుగులు ఈ వాగులే వాగులే అనుకుంటా కానీ అది లైట్ చాలిసినాయి కదా ఇంకా అయినా ఫుల్ వచ్చినాయి బలేస్తుంది బాబాయ్ స్మెల్ కానీ అడిగిలో అంటుకుని తిన్నది వేరు ఉంటుంది బాబాయ్ అడిలో అనుకున్నదే మంచిగా ఉంటుంది కదా కంఫర్ట్ ఉంటుంది మంచిగా ఇంట్లో వాసన ఇట్లా రాలేదు అదే మంచి కమ్మ రానేది అది వాసన నిజమే మరి రాదు ఏరియా నుంచి అక్కడ సైడ్ ఒకటి విలేజ్ ఉంటుంది మార్నింగ్ చూపెట్టినా కదా మీకు ఇందాక వీడియోలో ఆ వాగులకి ఇట్లా వస్తారు అన్నట్లు లైట్ వెలుగుతూ ఉంది ఇంకొకరు వస్తూ ఉన్నారంట ఇది మనం కొత్త వాళ్ళకైతే ఇంకో లైట్ కూడా వస్తుంది చూసినాక చుక్కలు అంతే బండి అయిపోయినట్లు అక్కడ ఒక వాగు దాటాలండి వాగే కదా కొత్త కొత్తలు అయితే కష్టమే మేము రావాలనుకుంటే లైట్ అయితే పెట్టినాం అది అలా అలవాటైంది కాబట్టి నడిచిపోతుంది కదా అది సంగతి ఫైనల్ అయితే ఆయన ఫామ్ వచ్చేసింది ఇక్కడ చూసినాక అంత కష్టపడి ఈ స్ప్లెండర్ ప్లస్ అనుకుంటా బాబాయ్ హెచ్ఎఫ్ డీలర్స్లో స్ప్లెండర్ ప్లస్లో పని ఎత్తాయి ఆఖరికి అయితే వచ్చి అది వేరే వేరేకి ఏ తెల్లందాకంటే తెల్లందాక వెళ్ళిపోయాడు కదా బాబాయ్ ఇందాక వాళ్ళతో మాట్లాడాం కదా ట్రైబల్స్ తోటి ఇక వాళ్ళందరూ ఆటో ఖాళీ ఆటో అయితే వెళ్ళిపోతాయి వాళ్ళ సామాన్ ఆటోని ఆయన కానీ చాలా ఇబ్బందే చూస్తున్నారు కదా అట్లా వెళ్ళిపోతారు అన్నట్టు వీళ్ళందరూ బై వాక్ వెళ్ళిపోతారు నడుచుకుంటూ పోతారు బ్యాక్ సైడ్ కనిపిస్తారు కానీ ఇక చీకట్లో కలిపియకపోవచ్చు ఇక వాళ్ళంతా బ్యాక్ సైడ్కి వెళ్ళి నడుచుకుంటూ పోతారు అన్నట్టు దగ్గర ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది లోపలికి ఆ సంగతి అన్నట్టు ఎందుకంటే శనారమే వీళ్ళు మార్కెట్కి వస్తారు అన్నట్లు ఇక శనారం వారంకి ఒక్కసారి అన్నట్టు సంత నేను అది సంత కూడా రోజు మేము ఆసిఫాబాద్ బాబు ఇట్లా పట్టుకో ఈరోజు మేమైతే ఆసిఫాబాద్లో ఉన్నామండి కాకపోతే మాకు శనార్ నాడే ఆసిఫాబాద్ సంత అని మాకు కూడా ఐడియా లేదు ఇంకోసారి నెక్స్ట్ వీక్ ఇంకోసారి ట్రై చేద్దాము ఆసిఫాబాద్ సంత కూడా మరి ఎట్లా ఉంటారండి కూడా మేము చాలామంది కూడా ట్రైబల్స్ సంతాలు చూపించండి అని చెప్పేసి అంటున్నారు కానీ మనకు కొద్దిగా ఏ వారం ఏదని కూడా ఐడియా లేదు ఇంత తిరుగుతున్నాను కానీ చూద్దాం శనారం అయితే ఆసిఫాబాద్ సంత చాలా పెద్దదట అంటే గిరిజనుల సంత మనం నెక్స్ట్ వీక్ ఇంకోసారి అయితే ట్రై చేద్దాము చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాను ఓకేనా ఇది సంగతులు అన్నట్టు అంటే మనం ఏదైనా కానీ వీళ్ళ అంటే మనకు తెలిసినటువంటి లోకం వేరండి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ అంటే సాధారణ జీవితం వీళ్ళది సాధారణ జీవితం అంటే మనిషి అనే వ్యక్తి ఎలా బ్రతకాలో అనేటువంటి వీళ్ళని చూసి మనం తెలుసుకోవచ్చండి ఎందుకంటే మనము ఇంటి దగ్గర నుంచి ఒక కిరాణా షాప్కి వెళ్ళాలనుకున్నా కానీ ఈవెన్ సైకిల్ బైక్ పైన వెళ్తాం కానీ ఇక్కడ అట్లా ఉండదండి ఎంత దూరమైనా ఎటు పోవాలన్నా కానీ వాక్ నడుచుకుంటూ పోవడం ఎందుకంటే నువ్వు బైక్ కానీ ఏదైనా కానీ ఇక్కడ చాలా కష్టము వెళ్ళాలన్నా ఎందుకంటే ఒక వాగు దాటాలన్నా చెయ్యాలన్నా కానీ ప్రతి ఒక్కటి కంపల్సరీ వాగులు దాటాల్సింది బయట డీజిల్ కావాలి మనది కూడా కర్రీ అయిపోయిందండి ఎగ్ కర్రీ అయిన టమాటా కావస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి మనకు 7:30 8 అవుతుంది పోవదక్క అటు చూస్తున్నారు కండి ఇదంతా వాగు ఈ సైలెంట్గా ఉన్న చూడండి ఎంత పిట్టలు సేమ్ మన ఫారెస్ట్ లోపల ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ కూడా మనిషి ఉంటేనే ఒంటరిగా ఉంటే మాత్రం చాలా భయంకరం ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి కొత్త వాళ్ళు వస్తే మాత్రం చాలా భయంకరము ఎందుకంటే ఇక్కడ ఉన్న ట్రైబల్స్కి అయితే అలవాటు అయిపోతుంది కాబట్టి వాళ్ళు సాధారణంగా లైట్ పట్టుకొని వెళ్ళిపోతారు ఇందాక ఒకటి చేపలు పడుతుంది ఖచ్చితంగా బాబీ ఉన్నాడు చెప్పండి కదా ఒక వ్యక్తి ఇందాక అక్కడ నుంచి లైట్ పట్టుకొని వచ్చిందండి వాటర్ ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంది లోతు ఆయన ఇక చేపలు పట్టినట్లు చేసిండు అలా కనిపించలేడు మేము ఇటు మాట్లాడిన లోపల వెళ్ళిపోయినాడు అలా లైట్ కనిపిస్తుంది చూసిన బాబాయ్ లైట్ వెళ్తురు కనిపిస్తుంది చూసిన అలా లైట్ అందులో ఒక విలేజ్ ఉందట పొద్దున కావాలి చూద్దాం అటు సైడ్ వెళ్ళిస్తారని పురుగులు అయితే ఘోరంగా ఉన్నాయండి చూస్తున్నారు అండి ఇలా మార్కెట్ ఉంది కాబట్టి ఇంకొక వెహికల్ కూడా వెళ్తుంది అది మన బొలేరో అందులో మొత్తం ఫుల్లే ఉన్నారండి బ్యాక్ అది మన ఇది క్యాంపింగ్ వ్యాన్ అది అంటే బొలేరో టైప్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ మన మాల్ తీసుకపోయాడు ఆల్రెడీ పోతూ ఉండేది ఎందుకంటే ఇలా మార్కెట్ ఉంది కాబట్టి ఫుల్ ఉన్నారు పబ్లిక్ అందులో అది అనామతి వెళ్ళిపోతుంది బాబు అది పెద్ద టైర్ కదా జప్ప వెళ్ళిపోతుంది ఇద్దరు 2 అయిపోయాడు ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కనిపిస్తుంది అండి ఈరోజు ఎగ్ కర్రీ అండ్ ఎగ్ టమాటా చేసుకున్నామండి లైట్ అది అక్కడ పెట్టింది మన క్యాంపింగ్ అక్కడ ఉంది చూస్తున్నారు కండి అక్కడ లైట్ కనిపిస్తుంది కదా ఎవరో చేపలు పట్టినట్లయితే తిన్న తర్వాత మనం ఎక్కడికి వెళ్దాము అది బాగా వాడుతూ ఉంది అన్నట్లు కానీ ఏమన్నా ఉంది బాబు చల్లగా గాలి వస్తుంది కానీ చాలా పీస్ ఉందండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే మంచి వాతావరణము
చల్లగా గాలి వస్తున్నాయి ఇక్కడ నుంచి, అంత ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి. పొద్దున్న 2 విలేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రొద్దున. సరే, భోజనం చేసిన తర్వాత మనం ఒకసారి రౌండ్ కొట్టేసి అట్లా వద్దాం. చేపలు పడుతూ ఉన్నారు వాళ్ళు ఎవరో. ఓకేనా, చూస్తున్నాం లైట్ వస్తూ ఉంది. అంటే ఇక్కడ విలేజ్ ఉంది కదా, వాళ్ళు తెల్లందాక ఇక తిరుగుతూ ఉంటారు కామను. మనకే కొత్త కానీ వాళ్ళ కాలు పెట్ట అన్నట్టు సంగతి. అవి కానిచ్చేసి ఎట్లా ఉంది ఒకసారి టేస్ట్. బాగైతే బాగుంటుంది కనిపిస్తుంది కానీ అందుకు తిన్నాము. బౌల్ అయితే కొద్దిగా కడుక్కుందామని చెప్పేసి ఇక్కడికైతే రావడం జరిగింది. ఏమైంది? కప్పాలా? ఈ ఎండాకాలం కూడా వాడితే అంటే గ్రేటే కదా బాబాయ్, అయినా గ్రేటేనే. ఇంత ఎండ ఉండటంగా కూడా చూస్తారు కదండి. ట్రైబల్స్ తెల్లందాక ఇదే. అది మనం ఇందాక బొలెరో వెహికల్ పోయింది కదా, ఆటో సారీ, వెళ్ళిపోతుంది అది. అలా దించేసి వెళ్ళిపోతుంది. అది పోతుంది బాబాయ్, ఆటో వెళ్ళిపోయింది అది. కప్పలు కాలం మీద దొక్కుతున్నాయి. కప్పలు కాళ్ళ మీద దొంకుతున్నాయి. పక్క అది పోతుంది బాబీ, మట్టితో రాకేసి పోయిందా? అనకెళ్ళి తీసి రాకి, అది రాకి రాలేవు అని. మేము కూడా ఎక్కువసేపు ఉన్నామండి, ఎందుకంటే నైట్ అయిందంటే ఎందుకంటే వాటర్ వాడుతూ ఉన్నాయి కదండి ఫారెస్ట్ నుంచేసి. ఎందుకంటే మనకి ఏదైనా జంతువులు వస్తాయని చెప్పేసి అన్నారు కాబట్టి మనం కూడా తొందరగా ఇక్కడికి ప్యాక్ అయిపోయి వెళ్ళిపోయాం పొద్దున. ఎందుకంటే మనకి క్యాంపింగ్ కూడా ఆడ వేసినాం కదా, అక్కడ ఉంది క్యాంపింగ్ మనది. అక్కడ నుంచి ఇట్లా రావడం జరిగింది అన్నట్టు. ఎందుకంటే ఇక మనం నైట్ కూడా ఎక్కువసేపు ఉండదు. ఇప్పుడు వచ్చేసి టైం మనకు 8:30 అయిపోతుంది. ఎందుకంటే ఫారెస్ట్ ఉంది కాబట్టి వాటర్ తాగడానికి అయితే జంతువులు వస్తాయండి ఇందులో. రేస్ కుక్కలు, సంథింగ్ రేస్ కుక్కలు అంటే ఏమంటారు బాబా వీటిని? వేట కుక్కలు అంటారు, హైనా టైప్ అన్నట్టు. అట్లాంటివి ఉన్నాయన్నట్టు ఇలా. వేరే జంతువులు కూడా ఉన్నాయి ఇంకా చాలా, కానీ అవి మనకు చెప్పరాదు. ఇక నైట్ అయిందంటే ఫారెస్ట్లో ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి మన జాగ్రత్త మనం ఉండాలి, అంతే కదా బాబాయ్? ఇంకా కడిగేసినావు ఈ చెంచాలు. మన లైట్ మంచిగా కవర్ అవుతుంది బాబాయ్, ఛార్జింగ్ పెట్టింది కదా. రాత్రి పొద్దున డౌన్ అయిపోయింది, తెల్లారేటప్పుడు మంచి కవర్ అయిపోయింది. ఈ వాటర్ సప్పుడు అండి దగ్గర ఈడికెళ్ళి మనం ఒక 500 మీటర్స్లో మేము వేసుకున్నామండి. ఇది వాటర్ ఫ్లోకు అక్కడ దాకా వస్తున్నాయి బాబు సౌండ్గా. ఈ రాత్రి ఇంకెక్కస్తాయి సౌండ్గా, ఎందుకంటే అంత సైలెంట్ ఉంటాయి కదండి. ఈ వాటర్ ఫ్లో సప్పుడు అంత ప్రశాంతంగా వస్తున్నాయి సౌండ్ వినడానికి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే మనము ట్రైబల్ విలేజ్లో అయితే స్టే చేసినాం నైట్ అంతా. ఇక్కడనే నైట్ క్యాంపింగ్ చేసేసి ఇక్కడనే స్టే చేయడం జరిగింది. బండి అయితే మనం వామప్ అవుతుంది. బండి ఇక్కడ మన డీజిల్ వర్షన్ కాబట్టి, డీజిల్ బండి కాబట్టి కొంచెం వామప్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు అయితే మనము మంచిర్యాల సైడ్ వెళ్ళాల్సి వస్తుంది అన్నట్లు చూస్తున్నారు కదా. అయితే ఏంటంటే ట్రైబల్స్ అనేది ఇది ఒక్కటే ఉంది విలేజ్కు బోరు, ఇదే వాడుకుంటాం. మేము ప్రొద్దున లేచినాము అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 6:30 అవుతున్నది. 5:30 నుంచే వాళ్ళు ఇక బోర్ని వాడడం చేయడం కానీ సౌండ్స్ అనేది వినిపిస్తూ ఉన్నాయి. మేము లోపలనే వాడుకున్న కార్లోనే, ఎందుకంటే ఇక మేము నైట్ కొద్దిగా లేట్ వాడుకుంటాం వల్ల కార్లో మంచి నిద్ర పట్టింది. లోపలనే పడుకున్నాం కార్లోనే. మేము కిందే వాగు ఉన్నదండి, వాగు దగ్గరికి వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యేద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాం. అక్కడికి వచ్చిన తర్వాత మనం ఒక ట్రైబల్ విలేజ్కి వెళ్ళాలా, అన్న తోలుకపోతాని చెప్పేసి అన్నాడు. ఆ విలేజ్ని కవర్ చేసేసుకొని మనం వద్దామని. సరేనా, బోర్ ఒకటే ఉంది, మంచిగా వాడుకుంటూ ఉన్నారు. పొద్దున్న లేచి నుంచి ఈ వాటర్నే వాడుతూ ఉన్నారు అన్నట్లు సంగతి. ఈ చిన్న విలేజ్ ఒకటి చూస్తారు కదా. ఇక్కడనే ఒకటి మన పల్లె దవాఖాన అని చెప్పేసి ఈ మంచి ఆరోగ్యం మన హాస్పిటల్ కూడా ఉంది చిన్నది, చేస్తాం కదా అన్నట్లు. మనమిత రాత్రి ఇదే మార్గంగా ఉండి వెళ్ళాము అన్నట్లు చూస్తారు కదా. స్ట్రైట్గా ఇట్లా కిందికి వెళ్ళిపోతే అటు వాగు ఉన్నది అన్నట్లు. ఇది కొండ కింద, ఈ కొండ కింద ఇదంతా ఫారెస్టే. నైట్ కింద వాగులో క్యాంపింగ్ చేసినాం, నైట్ క్యాంపింగ్ చేస్తాం కదా అన్నట్లు. ఇక్కడ వేసుకున్నాం ఇక మేము బండి ఇక్కడ పెట్టేసినాం. ఎందుకంటే మనం బండి కిందికి పోదు కాబట్టి ఇక్కడ పార్క్ చేయడం జరిగింది. నైట్ ఇక మేము సాయంత్రం పూట వచ్చేసి బండి ఇక్కడ పెట్టేసి కిందికి వెళ్ళిపోయినాం. అట్లా సంగతి చూస్తుర్రా. అది
ఇక్కడ పాలు అయితే చిన్న వాగు అని చెప్పేసి నిన్న ఒక వీడియో తీయడం జరిగింది. ఇదే వాగు దాటి లోపలికి వచ్చింది అన్నట్లు పాపం వస్తుంది. కానీ లైట్ ఇది ఒకటే లైట్ ఉంది అన్నట్లు ఇక్కడ రాత్రి. ఇక మధ్యలో కూడా కరెంట్ పోయింది, పవర్ ఆఫ్ అయిపోయింది, వచ్చుకుంటా పోయింది ఈ విలేజ్లో అయితే. మధ్యలో ఒకసారి మెలకు వచ్చింది అన్నట్లు. చూసుకో మేము వచ్చింది మేము రావడం అయితే ఈ మార్గం గుండా వచ్చినాం అన్నట్టు. ఇది ఎవరు ఉన్నది, ఇది విలేజ్ పేరు అన్న లోపల ఉన్నాడు. ఓకే, గ్రామం పేరు అయితే ఆడదస్సాపూర్ అని, ఆడదస్సాపూర్. పక్షపేదమైతే వెళ్తున్నామండి వాగు దగ్గరికి ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ వేరే మనము విలేజ్కి వెళ్ళాల్సి వస్తా అన్నట్లు, కాబట్టి ఇదే మార్గం గుండా మనం వెళ్ళాలా. ఇటంతా దడి అంటే తెలుసు కదండి, మన భాషలు అంటే దడి అంటాము, తెలంగాణ భాషలు అంటే వీళ్ళు ఏంటంటే పొలానికి అన్నట్టు తోట ఇది ఉంటుంది కదా, తోటకు అడ్డం పెట్టుకున్నారు అన్నట్లు. ఇటు సైడ్ అంత పత్తి ఉంది, ఇటు కూడా పత్తి వేసుకున్నారు. పెద్ద ఉంది కదా బాబు, రావి చెట్టుగా చాలా పెద్ద ఉంది ఆయన. బాగా పెద్ద అయిపోయింది, అట్లా ఉండిపోయిందిగా. రావి చెట్టు ఉందండి పక్కకు, కింద పత్తి చేయన్నది. ఇదే మార్గం కూడా మనకి కిందికి వెళ్ళిపోయినాక వాగు వస్తుంది. ఇక వాగులా మనం కొద్దిగా ఫ్రెష్ అయిపోయినాం మాకు మేము కడుక్కొని, మంచి తేటగా ఉన్న నీళ్ళు అయితే కదా బాబాయ్. ఇక రాత్రి పడుకున్నామండి, ఎందుకంటే బాగా అలసిపోయినాం కాబట్టి. అసలు నిన్నటి రాత్రి నిన్న మాకు అంత నిద్ర లేకుండే, ఎందుకంటే నైట్ క్యాంపింగ్ చేసినా కానీ అది కొత్త ప్లేస్ కొద్దిగా నిద్ర పట్టలేదు. కానీ ఎందుకంటే బయట పడుకున్నాం అప్పుడు. ఈరోజు అయితే ఎందుకంటే మనం నిన్న నైట్ క్యాంపింగ్ చేసిన దగ్గర ఇక అక్కడ క్యాంపింగ్ చేసుకొని పడుకుందాం అనుకున్నాం. కానీ ఇక కాకపోతే ఒక టైం వరకు 10 వరకు ఉన్నాము. దీని వచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి ప్యాకప్ అయిపోయినాం. ఎందుకంటే కొద్దిగా జంతువులు వస్తాయని వాళ్ళు చెప్పడం వల్ల ఇక రిటర్న్ వచ్చేసి ఇక కార్లను వాడుకోవడం జరిగింది కదా బాబాయ్. ఎందుకంటే సేఫ్గా ఉండాలని ఇక చెప్పరాదు కదా ఏది అనేది, కాబట్టి ఇదంతా కొద్ది ఫారెస్ట్ ఉంది కాబట్టి ఇక మనం కూడా కొద్ది జాగ్రత్త ఉండాలి. విలేజ్కి అయితే చాలా దూరంలో వచ్చేసినాము, 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది పక్క. ఇది లోపలికి వెళ్ళిపోవాలి, ఇంకా కిందికి వెళ్ళాలి. డౌన్కి వెళ్తే ఇది మనము మన క్యాంపింగ్ చేసిన ఏరియాకి దారి అన్నట్లు. ఇది చూస్తురుగా అండి, నిన్న మేము క్యాంపింగ్ చేసింది ఇది. లొకేషన్ ఎట్లుంది చూస్తురుగా, సూపర్ లొకేషన్ కదా. మేమైతే ఇట్లా ఈ మార్గం గుండా రావడం జరిగిందండి. ఈ మార్గం గుండా రావడం జరిగింది, ఇట్లా పైనుంచి వచ్చినాం. అది ఇదంతా వాగే, సూపర్ లొకేషన్. ఇంకా మంచు ఉందండి, మొత్తం గుట్టలు కనిపిస్తాయి. ఇంకా పూర్తిగా మంచు ఉంది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. అది చూస్తురుగా. మేమైతే ఇప్పుడు ఈరోజైతే ఇంకా ట్రైబల్ విలేజెస్ ఇందులో ఉన్నాయంట, లోపలికి వెళ్ళాలా. ఇక అతను మన ట్రైబల్ వ్యక్తి తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు. ఇటు ఒక 2 ఉన్నాయి, దీని తర్వాత ఈ గుట్ట పక్కన ఒకటి ఉంటుందండి, వెళ్తాం చూద్దాం సరేనా. ఈరోజైతే ఇక్కడ కవర్ చేద్దామని చూస్తున్నాము. ఈరోజైతే ఇక్కడ నుండి తర్వాత ఈ కంప్లీట్ అయిపోతే మంచిర్యాల వెళ్దామని చూస్తున్నామని, చూడాలి ఎట్లా అనేది మనము ఈరోజు ప్రోగ్రామ్. వంటనైతే ఇక్కడ చేసుకున్నాం రాత్రి కదా బాబాయ్. క్యాంపింగ్ ఇక్కడ వేసేసుకొని కొద్దిసేపు దాకా ఉండేసి ఇక వెళ్ళిపోయినాం అన్నట్లు. దా బాబాయ్ ఫ్రెష్ అప్ అయిదాం. చూస్తున్నాగా లొకేషన్ అయితే సూపర్ లొకేషన్ ఉంది కదా బాబాయ్, ఎట్లా ఉందిగా. మేము ఇక నిన్న ఈ మార్నింగ్ పూట వ్యూ అండి. రాత్రి అక్కడనే వాటర్ వాడుతున్నాయి కదండి, అక్కడనే మనము బాసలు అయితే అన్ని బౌల్ అని క్లీన్ చేసుకున్నాం ఇక్కడనే కదా బాబాయ్. ఈ వర్షం ఎండాకాలం కూడా ఉంటాయంటే గ్రేట్ అయినా కానీ ఎంత తేటగా ఉన్నాయంటే వాటర్ తాగొచ్చు, అట్లున్నాయి ఫిల్టర్ కదా బాబాయ్. ఇక అంతా లోతు ఏం లేదు బాబాయ్, ఇక వాటర్ మడుగులు ఎక్కువ ఉన్నా అనుకున్నాను. ఇది నీళ్ళు మీద ఉన్నాయి.